తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడో ఒక్కసారి ఆడియో విన్నాక మనం మాడుకుందాం. రారా కిరా కార్పిగా మాట్లాడు. రోజా రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతిన లేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? ఇలా కిరా కార్పిగా నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భంగా కూటమి పిలుపుతో అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరా కార్పిగాడి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ జైలు పంపించలేదా? కిరా కార్పి ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజాగా ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోల్పోతే గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. జై హింద్. కలియుగ దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు చెప్పిన వాక్యాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకీభవిస్తూ ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మనం ఇన్నాక ఈ విషయం ఆడుకుందాం. తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఏది టీకు బదులు జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు అయోధ్య రాముడికి. విన్నారు కదా, సాక్షాత్తు సీఎం ఈయన. సీఎం హోదాలో ఉండి తిరుమల తిరుపతి లడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా జంతువు కొవ్వు కలిపారు, బీఫ్ కొవ్వు కలిపారని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేయగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు ఏకీభవిస్తూ తిరుమల తిరుపతి వెళ్ళి గబా మెట్లు కడిగేసి ఇష్టానుసారంగా స్పీచ్ ఇస్తూ తిరుమల తిరుపతిలో కాదు అదే లడ్డును అయోధ్యకు పంపించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక చెడు ప్రచారం చేశారు. హిందువులకి దూరంగా ఉంచాలి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రసంగం మామూలుది కాదు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటారు కదా. తన ప్రసాదానికి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలంటే దేవుడు చూస్తూ ఊరుకోడుగా. దేవుడు ఎప్పుడు ఏమి చేయాలో దేవుడు తెలుసు కదా. సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చేసింది. ఈరోజు నేను చూస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాటలు విని మీరు హడావుడిగా తిరుపతి వెళ్ళి మెట్లు కడిగేశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాడారు కదా. ఈరోజు ప్రాయచిత్తంగా మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలంటే, మీరు చేసిన తప్పులు పోవాలంటే మీరు ఒకటి చేయాలి. ఈ భారతదేశంలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయో, అది చిన్నదవ్వచ్చు పెద్దవచ్చు, ప్రతి గుడికి వెళ్ళి మెట్లు శుభ్రంగా కడిగి నేను తప్పు చేశానని చెప్పేసి మీడియా సాక్షిగా ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా దేవుణ్ణి కూడా మీరు ప్రాయశ్చిత్తం అడగాలి. నేను తప్పు చేశాను, నేను తప్పు మాటలు మాట్లాడాను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి మీరు మాట్లాడితేనే మీకు మంచి జరిగిద్ది. లేకపోతే ఖచ్చితంగా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు, ఎవరికి ఏ శిక్ష చేయాలో ఖచ్చితంగా దేవుడు వేస్తారు. మీరు తెలుసుకుంటే చాలా మంది తెలియపరుస్తూ జై హింద్, జై జగన్. చాలా బాధగా ఉందండి.
నా పాలు నేను ఇంట్లో కూర్చొని కొట్టు మాంసం తింటుంటే బాబోరు ఫోన్ చేసి, ఒరే పవర్ రేంజరు లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది, నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అగ్గంటిచ్చి రారన్నాడండి. సరే బాబో రెస్యూరెన్స్ ఇచ్చారు కదా, పైగా ప్రభుత్వం మందే, మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి 11 రోజులు మాలేసేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రెచ్చగొట్టి మా తల మధ్య కూడా పెట్టేశాను కదండి. ఇప్పుడు ఆ ఇష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి. సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు ఏమని అడిగితే, ఆధారాలు లేవు, బొంగు లేవు, నిన్నెవర్రా ప్రెస్ ముందు నోటుకొచ్చినట్టు వాగమంది, కింద మీద అయితే నిన్ను ఇరికిచ్చి మింగుతా ఉన్నాడండి. దెబ్బకు బుర్ర పాడైపోయిందండి బాబు. ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను ఇరికిచ్చి మింగుదామని చూస్తున్నారండి. అప్పటికి చెప్పారండి, ఒరే ఆయన 40 ఏళ్ల చరిత్ర కలిగినోడు, నువ్వు చూస్తే పిల్ల పువ్వుగాడివి, మింగుదామని పోయి మింగించుకొని వస్తామని చెప్పారండి. నేనేం లేదండి, అయ్యో బాబోయ్ చాలా లోతుగా దింపేశాడండి. పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి. మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబు గారితో. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే పొలిటీషియన్స్ ని పక్కన పెట్టేద్దాం, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నా ఏమనుకోవద్దు గాని, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం. సోషల్ మీడియా చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నదాకా కుటుంబ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం శ్రీవారి లడ్డుని అపవిత్రంగా మాట్లాడి దానిలో జంతు కలేబరాల నుంచి వచ్చిన కొవ్వుని కలిపారు, ఆ కొవ్వు ఈ కొవ్వు అన్నీ కలిపారని చెప్పి ఓట్ల కోసం వైసీపీ మీద వేసిన నిందలు మొత్తం నిందతో పటాపంచలైపోయినాయి. కానీ మీరు ఓట్ల కోసం చేసిన ప్రచారాన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఇప్పటికైనా మీకు ఎక్కడైనా మానవత్వం ఉంటే ఓటు రాజకీయాల కోసం చేసిన అబద్దాలని ఈరోజు కోట్ల మంది భక్తులకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో భగవంతుడే అన్నిటికీ నిర్ణయం తీసుకుంటాడు. దయచేసి ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం రాజకీయాల కోసం దేవుళ్ళని, కుటుంబాలని అడ్డం పెట్టుకుని, కులాలను అడ్డం పెట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి తగు బుద్ధి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా. నమస్కారం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలన్నారు కదా, తల తీయక్కర్లేదండి. మీ సిద్ధాంతాల్లోంచి కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసిపడేయండి. ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కాదా? ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? సంప్రోక్షణ చేయాలన్నారు కదా, సంప్రోక్షణ చేయాల్సిన ఆలయాలను కాదండి, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మెదడును సంప్రోక్షణ చేయాలి, ఇలాంటి ఆలోచనలు సంప్రోక్షణ చేయాలి. ఈ రోజున మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారణలో బయటపడ్డది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది కదా, ఎప్పటికీ విద్వేషాలు అనేవి ఉండిపోతాయి కదా. నాయకత్వం అంటే మాట్లాడడం కాదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోవడం.